పొరపాటు చాలు మనం కట్టుకున్న ఆ సామ్రాజ్యం నిలువునా పేకమేడలా కూలిపోవడానికి. అసలు మన ఇంట్లో ఉన్న దైవాన్ని మనం గుర్తిస్తున్నామా, లేక మన అహంకారంతో ఆ తల్లి కన్నీటికి కారణమవుతున్నామా? ఒక్కసారి ఆలోచించండి. ఏ ఇంట్లో అయితే తులసిమాత చిన్నబోతుందో, ఏ ఇంట్లో అయితే ఆ పవిత్రమైన మొక్క సాక్షిగా అపచారం జరుగుతుందో, ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఒక్క క్షణం కూడా నిలబడదు. ఈ ఆధ్యాత్మిక రహస్యం మీకు పూర్తిగా అర్థం కావాలన్నా, ఆ తల్లి పరిపూర్ణ అనుగ్రహం మీకు దక్కాలన్నా ఈ వీడియోను ఎక్కడా ఆపకుండా చివరి వరకు చూడండి. అది ఒక అద్భుతమైన పల్లెటూరు. పేరు ధర్మపురి. ఆ ఊరిలోనే అత్యంత ధనవంతుడు, పేరు ప్రతిష్టలు ఉన్న వ్యక్తి రఘురామయ్య. ఆయన పూర్వీకుల కాలం నుండి ఆ కుటుంబం ఎంతో వైభవంగా వెలుగొందుతోంది. రఘురామయ్య భవంతి చూస్తే 2 కళ్ళు చాలవు. ఆ ఇంటి గుమ్మం ముందున్న ఆవరణలో ఒక అద్భుతమైన తులసి కోట ఉండేది. ఆ కోట కేవలం మట్టితో కట్టినది కాదు, తరతరాల భక్తితో, నమ్మకంతో నిర్మించబడింది. రఘురామయ్య తండ్రి, తాతలు ఆ తులసి మొక్కను సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపంగా భావించేవారు. ప్రతిరోజూ సూర్యోదయానికి ముందే ఆ తులసి కోట దగ్గర దీపారాధన జరిగేది. ఆ ఇంట్లోని ఆడవాళ్లు ఎంతో నిష్ఠగా, భక్తితో ఆ మొక్కకు నీళ్లు పోసి ప్రదక్షిణలు చేసేవారు. ఆ తులసిమాత చల్లని చూపు వల్లేనేమో రఘురామయ్య వ్యాపారాలు 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లేవి. ఆయన ఇంట్లో ఎప్పుడూ పాడి పంటలు, పిల్లాపాపలతో కళకళలాడుతూ ఉండేది. కాని కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. రఘురామయ్య కుమారుడు ఆదిత్యపట్నంలో చదువుకుని ఆధునిక భావాలతో తిరిగి వచ్చాడు. అతనికి ఈ ఆచారాలు, ఈ నమ్మకాలు అంటే పెద్దగా గౌరవం లేదు. నాన్నగారు, ఇవన్నీ పాతకాలపు నమ్మకాలు. మన కష్టం వల్ల మనకు డబ్బు వస్తుంది కాని ఈ మొక్కల వల్ల కాదు అని తరచూ వాదించేవాడు. రఘురామయ్య సర్ది చెప్పడానికి ప్రయత్నించినా ఆదిత్య తన అహంకారంతో వినేవాడు కాదు. అయ్యో, ఎంతటి విధి వైపరీత్యం! లక్ష్మీదేవి ఇంట్లో తాండవిస్తున్నప్పుడు మనిషికి గర్వం తలకెక్కుతుంది అనడానికి ఆదిత్య ఒక ఉదాహరణగా మారుతున్నాడు. ఆ ఇంట్లోని సిరిసంపదలు చూసి అతనికి లోకం కనిపించడం లేదు. తన తండ్రి సంపాదించిన కోట్లు ఎప్పటికీ తరగవని, తను ఏం చేసినా చెల్లుతుందని అనుకునేవాడు. ఆ గర్వం మెల్లమెల్లగా ఆ పవిత్రమైన తులసి కోటవైపు మళ్ళింది. ఒకరోజు ఉదయం ఆకాశం మబ్బు పట్టి ఉంది. పక్షుల కిలకిల రావాలు వినబడుతున్నాయి. రఘురామయ్య అనారోగ్యంతో గదికే పరిమితమయ్యాడు. ఆ ఇంట్లోని పనులు చూసుకునే ఆదిత్య భార్య సుమతి ఎంతో భక్తిగల ఇల్లాలు. ఆమె తులసి కోట దగ్గర ముగ్గువేసి దీపం వెలిగించడానికి సిద్ధమవుతోంది. ఆ సమయంలో ఆదిత్య కోపంగా అక్కడికి వచ్చాడు. తన వ్యాపారంలో ఏదో చిన్న నష్టం వచ్చిందని ఆ చిరాకును ఎవరిమీద చూపాలో తెలియక రగిలిపోతున్నాడు. సరిగ్గా అదే సమయంలో అతను చేసిన ఆ ఒక్క పని ఆ ఇంటి పునాదులనే కదిలించేలా ఉంది. ఆ పవిత్రమైన తులసి మొక్క చెంత ఎవరూ ఊహించని విధంగా అతను ఒక అపచారానికి ఒడిగట్టాడు. ఆ దృశ్యం చూసిన సుమతి గుండె ఆగినంత పనైంది. వద్దు, ఇలా చేయకండి, ఇది మన ఇంటి మహాలక్ష్మి అని ఆమె ఎంత వేడుకున్నా ఆదిత్య వినలేదు. ఆదిత్య అహంకారం ముందు ఆ ఇల్లాలు వేడుకోలు గాలిలో కలిసిపోయాయి. అయ్యో, ఆ తులసి మొక్క దగ్గర ఆదిత్య చేసిన ఆ తప్పు సామాన్యమైనది కాదు. అది ఆ ఇంటి లక్ష్మీ కటాక్షాన్ని శాశ్వతంగా దూరం చేసేటంతటి దారుణం. గాలిలో ఒక రకమైన నిశ్శబ్దం అలుముకుంది. ప్రకృతి కూడా ఆ క్షణం నిశ్చేష్టురాలైంది. రఘురామయ్య గదిలో ఉన్న దీపం ఒక్కసారిగా కొడిగట్టి ఆరిపోయింది. ఆ ఇంట్లోకి ఏదో ఒక అరిష్టం ప్రవేశించినట్లు ఆ గాలిలోనే ఒక ఆవేదన వినిపిస్తోంది. సుమతి కళ్లలో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. ఎంతటి ఘోరం జరిగిపోయింది! ఇప్పుడు ఈ ఇంటికి ఏం కాబోతోంది అని ఆమె మనసు పరిపరి విధాలా కొట్టుకుంటోంది. ఆదిత్య మాత్రం తనకేమీ తెలియనట్లు అహంకారంతో అక్కడి నుండి వెళ్లిపోయాడు. కాని అతనికి తెలియదు, తాను చేసిన ఆ ఒక్క తప్పు తన తండ్రి సంపాదించిన సామ్రాజ్యాన్ని ఎలా బుగ్గిపాలు చేయబోతుందో, ఆ తులసిమాత ఆగ్రహం ఎలా ఉంటుందో, అదృష్టం దురదృష్టంగా ఎలా మారుతుందో ఎవరూ ఊహించలేకపోయారు. ఆదిత్య అడుగుల చప్పుడు క్రమంగా దూరమవుతుంటే
ఆ పవిత్రమైన తులసి కోట ముందు నిలబడిన సుమతికి భూమి కదులుతున్నట్లు అనిపించింది. ఆమె కళ్ల ముందు ఇంకా ఆ దృశ్యమే కదలాడుతోంది. పట్టువస్త్రాలు ధరించి ఎంతో నిష్ఠతో పూజలు చేయాల్సిన ఆ చోట ఆదిత్య తన కాలిబూట్లతో ఆ కోటను తన్నడమే కాకుండా తన చేతిలో ఉన్న ఎంగిలి పదార్థాలను ఆ పవిత్రమైన మట్టిలో పడేశాడు. అయ్యో, ఎంతటి అపచారం! ఎన్ని తరాల పుణ్యఫలమో ఆ తులసి కోట! ఆ ఇంటి మహాలక్ష్మికి జరిగిన ఆ అవమానాన్ని భరించలేక అన్నట్లు గాలిలో ఉన్న తేమ ఒక్కసారిగా ఆవిరైపోయి ఒక రకమైన వేడి సెగలు పుట్టాయి. సుమతి వణికిపోతూ ఆ తులసి కోట చెంత మోకాళ్లమీద కూలబడింది. తన కొంగుతో ఆ మట్టిని శుభ్రం చేయడానికి ప్రయత్నిస్తుంటే ఆమె కన్నీళ్లు ఆ తులసి మొక్క ఆకుల మీద ముత్యాల్లా రాలుతున్నాయి. తల్లి, క్షమించు. తెలియక చేసిన తప్పు కాదు ఇది. అహంకారంతో చేసిన అపరాధం. మమ్మల్ని మన్నించు తల్లి అని ఆమె గొంతు బావురుమంది. కాని ఆ క్షణమే జరగకూడనిది జరిగిపోయింది. పచ్చగా కళకళలాడుతూ ఉన్న ఆ తులసి మొక్క ఆకులు కళ్ల ముందే క్రమంగా రంగు మారుతున్నాయి. చివర్ల నుండి నల్లగా మారుతూ ఆ మొక్క వాడిపోవడం మొదలైంది. ఇది కేవలం ఒక మొక్క వాడిపోవడం కాదు, ఆ ఇంటి అదృష్ట దీపం కొడిగట్టడం. అప్పటి వరకు ఆ ఇంట్లో వినిపించే మంగళకరమైన శబ్దాలు ఆగిపోయి ఒక రకమైన మూగవేదన ఆవరించింది. ఆదిత్య మాత్రం తన గదిలోకి వెళ్లి ఏమీ జరగనట్లు తన వ్యాపార లెక్కల్లో మునిగిపోయాడు. అతనికి తెలియదు, తను ఏ సంపదను చూసుకుని గర్వపడుతున్నాడో ఆ సంపదకు ఆధారం ఆ తులసి కోటలోని చల్లని చూపు అని. ఆ చూపు ఇప్పుడు అగ్నిలా మారుతోంది. ఎంతటి వేదన! ఆ ఇల్లాలు సుమతి పడుతున్న ఆవేదన వర్ణనాతీతం. తన భర్త చేసిన తప్పుకు తను ప్రాయశ్చిత్తం చేయాలని అనుకున్నా కాలం అప్పటికే మించిపోయింది. రఘురామయ్య గది నుండి ఒక పెద్ద కేక వినిపించింది. సుమతి గుండె లయ తప్పినట్లయింది. తులసి కోట దగ్గర నుండి పరుగున మామగారి గదిలోకి వెళ్ళింది. అక్కడ రఘురామయ్య మంచం మీద నుండి కిందకు పడిపోయి గాలి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. ఆయన కళ్ళు తులసి కోటవైపు చూస్తూ ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నాయి. కాని మాట రావడం లేదు. అయ్యో, ఆ వృద్ధుడి కళ్లలో కనిపిస్తున్న ఆ భయం చూస్తుంటే ఏదో పెద్ద విపత్తు రాబోతోందని అర్థమవుతోంది. ఆదిత్య కూడా పరుగున వచ్చాడు. తండ్రి పరిస్థితి చూసి కంగారు పడ్డాడు. కాని అది తను చేసిన అపచారం వల్ల జరిగిందని అతను నమ్మలేదు. వెంటనే వైద్యుడిని పలవండి అని కేకలు వేశాడు. కాని ఆ ఊరిలో పేరు పొందిన వైద్యుడు ఊర్లో లేరని తెలిసింది. ఒక చిన్న సమస్య పెద్దదిగా మారి ఆ ఇంటి యజమాని ప్రాణాల మీదకు వచ్చింది. సరిగ్గా అదే సమయంలో బయట ఆవరణలో ఉన్న పెద్ద వేప చెట్టు కొమ్మ ఒకటి విరిగి ఆ తులసి కోట మీద పడింది. ఆ కోటకున్న సిమెంటు పెచ్చులు ఆడిపోయాయి. అది చూసిన సుమతికి ప్రాణం పోయినంత పనైంది. ప్రకృతి కూడా ఆ ఇంటి మీద కన్నెర్ర చేసినట్లు ఉంది. ఆకాశంలో మేఘాలు ఉరుముతున్నాయి, కాని వర్షం పడటం లేదు. కేవలం పెడుగుల చప్పుడు మాత్రమే వినిపిస్తోంది. రఘురామయ్య పరిస్థితి విషమిస్తోంది. ఆదిత్య తన కారు తీసి తండ్రిని పట్నం తీసుకువెళ్లాలని నిశ్చయించుకున్నాడు. కారు స్టార్ట్ చేద్దామని చూస్తే ఎప్పుడు లేనిది ఆ కారు మొరాయించింది. ఎంత ప్రయత్నించినా అది కదలడం లేదు. ఆదిత్యకు చెమటలు పట్టాయి. తను నమ్ముకున్న యంత్రాలు, తను గర్వపడే ఆస్తులు ఏవీ ఆ సమయంలో పనికి రావడం లేదు. ఆ రాత్రి గడిచే కొద్దీ ఆ ఇంటి వాతావరణం మరింత భయంకరంగా మారింది. దీపాలు వెలిగించినా వెలుగు రావడం లేదు. ప్రతి మూలలోనూ చీకటి రాజ్యమేలుతోంది. సుమతి మాత్రం ఆ తులసి కోట దగ్గరే కూర్చుని ఆ రాలిపోయిన కొమ్మను పక్కకు జరిపి ఆ మొక్కను తన చేతులతో పట్టుకుని ఏడుస్తోంది. అమ్మా, మా తప్పులను మన్నించు, ఈ ఇంటిని కాపాడు అని ఆమె చేస్తున్న ప్రార్థన ఆ నిశ్శబ్దంలో ప్రతిధ్వనిస్తోంది. సరిగ్గా అర్ధరాత్రి సమయంలో ఆదిత్యకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. అది అతని ప్రధాన వ్యాపార కేంద్రం నుండి వచ్చిన ఫోన్. అయ్యా, మన గోడౌన్లో అగ్ని ప్రమాదం జరిగింది, అంతా బూడిదైపోయింది అన్న మాట వినగానే ఆదిత్య చేతిలోని ఫోన్ కింద పడిపోయింది. కోట్ల రూపాయల విలువైన సరుకు ఒక్క నిమిషంలో మసి అయిపోయింది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ఆదిత్య ముఖంలో అప్పటివరకు ఉన్న అహంకారం మాయమే
ఒక రకమైన దిగులు అలుముకుంది. కాని ఇంకా అతనిలో ఆ మార్పు రాలేదు. ఇది కేవలం అనుకోకుండా జరిగిన ప్రమాదం అని అతను తనను తాను మోసం చేసుకుంటున్నాడు. తన తండ్రి ప్రాణం ప్రమాదంలో ఉంది. తన ఆస్తి కళ్ల ముందే కరిగిపోతోంది. అయినా అతను తను చేసిన ఆ అపచారాన్ని గుర్తించడం లేదు. తులసి మొక్క అంటే కేవలం ఒక మొక్క కాదు, అది ఒక శక్తి అని, ఆ శక్తిని అవమానిస్తే ఆ ఇల్లు వల్లకాడు అవుతుందని పెద్దలు చెప్పిన మాటలు అతని చెవికి ఎక్కలేదు. సుమతి మాత్రం తన మామగారికి సేవ చేస్తూనే మనసులో ఆ తులసి మాతను వేడుకుంటోంది. కాని ఆ తులసి కోట ఇప్పుడు విరిగిపోయి వాడిపోయిన మొక్కతో ఎంతో దీనంగా కనిపిస్తోంది. ఆ దృశ్యం చూస్తుంటే ఎంతటి వారికైనా కన్నీళ్లు ఆగవు. రఘురామయ్య కళ్ళు మెల్లగా తెరిచి సుమతిని దగ్గరకు పిలిచారు. ఆయన గొంతులో నుండి కేవలం ఒకటే పదం వచ్చింది, ప్రాయశ్చిత్తం. అవును, చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం చేయకపోతే ఆ వంశమే నాశనమైపోతుంది. కాని ఆ ప్రాయశ్చిత్తం ఏమిటో చెప్పేలోపే ఆయన మళ్లీ స్పృహ కోల్పోయారు. బయట పెడుగులు పడుతూనే ఉన్నాయి. ఆ ఇంట్లోని పాడి పశువులు కూడా అశాంతిగా అరుస్తున్నాయి. ఏదో తెలియని భయం ఆ ఇంటిని చుట్టేసింది. ఆదిత్య తన తల పట్టుకుని కూర్చున్నాడు. తను ఏం చేస్తున్నాడో, ఏం జరుగుతుందో అర్థం కాని స్థితిలో ఉన్నాడు. ఆ వైభవం, ఆ గర్వం, ఆ ఐశ్వర్యం అన్నీ ఒక్కసారిగా మసకబారిపోతున్నాయి. ఒక్క అపచారం, ఒకే ఒక్క అహంకారపు అడుగు ఆ ఇంటి రూపురేఖలనే మార్చేస్తోంది. ఆ రాత్రి గడిస్తే ఏమవుతుందో, రేపటి సూర్యోదయం ఆ ఇంటికి వెలుగును తెస్తుందో లేక చీకటిని మిగిలిస్తుందో ఎవరికీ తెలియదు. సుమతి మాత్రం ఆ తులసి కోట దగ్గర పడి ఉన్న ఆ ఎంగిలి పదార్థాలను తన చేతులతో తీసి ఆ చోటును శుభ్రం చేస్తూనే ఉంది. ఆమె వేళ్లు ఆ మట్టిలో ఉన్న గాజు పెంకుల వల్ల తెగి రక్తం వస్తున్నా ఆమె పట్టించుకోవడం లేదు. ఆ రక్తపు చుక్కలు ఆ మట్టిలో కలుస్తున్నాయి. అది చూస్తుంటే ఒక తల్లి తన బిడ్డ కోసం తన రక్తాన్ని ధారపోస్తున్నట్లు ఉంది. కాని ఆ తులసి మాత శాంతిస్తుందా? ఆదిత్య చేసిన ఆ ఘోరానికి క్షమాపణ దొరుకుతుందా? అసలు ఆ తులసి కోట దగ్గర ఆదిత్య ఇంకా ఏం చేశాడు? ఆ రహస్యం తెలిస్తే గుండెలు ఆగిపోవడం ఖాయం. తెల్లవారుజామున కోయిలమ్మ కూత వినిపించాల్సిన ఆ గ్రామంలో ఈరోజు ఏదో తెలియని నిశ్శబ్దం అలుముకుంది. సూర్యుడు ఉదయించినా ఆ కిరణాలు రఘురామయ్య భవంతిలోకి వెలుగును తీసుకురాలేకపోతున్నాయి. ఆ ఇంటి ప్రాకారమంతా ఒక రకమైన శ్మశాన వైరాగ్యం కనిపిస్తోంది. రాత్రి జరిగిన బీభత్సానికి సాక్ష్యంగా ఆ విరిగిపోయిన వేప కొమ్మ, ఆ వాడిపోయిన తులసి మొక్క దీనంగా కనిపిస్తున్నాయి. సుమతి కళ్ళు వాచిపోయి ఉన్నాయి. రాత్రంతా నిద్రలేదు. కేవలం కన్నీళ్లే ఆమెకు తోడయ్యాయి. తన మామగారి పరిస్థితి చూస్తుంటే ప్రాణం విలవలలాడుతోంది. ఆయన శ్వాస భారంగా సాగుతోంది. ప్రతి శ్వాసలోనూ ఒక ఆవేదన వినిపిస్తోంది. అయ్యో, నిన్నటి వరకు ఈ ఇల్లు ఒక దేవాలయంలా ఉండేది. ఈరోజు ఎందుకిలా కళావిహీనంగా మారిపోయింది? ఒక్క అపచారం ఒక సామ్రాజ్యాన్నే ఎలా కదిలించగలదో కళ్ల ముందే కనిపిస్తోంది. ఆదిత్య తెల్లవారగానే తన ల్యాప్టాప్ ముందు కూర్చున్నాడు. అతని కళ్లలో ఎప్పుడూ ఉండే ఆ ఆత్మవిశ్వాసం ఇప్పుడు లేదు. దాని స్థానంలో ఒక తెలియని భయం కనిపిస్తోంది. ఫోన్ మోగుతూనే ఉంది. ఒక్కొక్క కాల్ వస్తుంటే అతని గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అతని ప్రధాన వ్యాపార భాగస్వామి ఫోన్ చేసి, ఆదిత్య, మన షేర్ల విలువ ఒక్క రాత్రిలో అట్టడుగుకు పడిపోయింది. బ్యాంక్ వాళ్లు నోటీసులు పంపడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఆదిత్యకు మతిపోయినట్లయింది. కోట్లు సంపాదించిన ఆ చేతులు ఇప్పుడు వణుకుతున్నాయి. తను కట్టుకున్న ఆ కలల సౌధం కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. తన తండ్రి సంపాదించిన ఆస్తి, పేరు, గౌరవం అన్నీ మంచులా కరిగిపోతున్నాయి. తను చేసిన తప్పు ఎంత పెద్దదో అతనికి ఇంకా అర్థం కావడం లేదు. కేవలం ఒక మొక్కకు జరిగిన అవమానం ఇంతటి వినాశనాన్ని తెస్తుందా అని అతని ఆధునిక బుద్ధి ప్రశ్నిస్తోంది. సుమతి మళ్లీ తులసి కోట దగ్గరకు వెళ్ళింది. ఆమె మనసు చెప్తోంది, ఏదో ఒక మార్గం ఉంటుందని. ఆ కోట దగ్గర ఉన్న మట్టిని తాకినప్పుడు ఆమెకు ఒక షాకింగ్ విషయం తెలిసింది. ఆదిత్య కేవలం ఎంగిలి పదార్థాలే కాదు, మద్యం సేవించి ఆ తులసి కోట మీద ఉమ్మివేశాడు.
ఆ అపవిత్రతను చూసినప్పుడు సుమతికి ఒళ్ళు గగుర్పొడిచింది. ఎంతటి దారుణం! సాక్షాత్తు విష్ణుప్రియ అయిన తులసి మాతకు ఇంతటి అవమానమా? అందుకే ఆ తల్లి చిన్నబోయింది. అందుకే ఆ ఇంట్లోని లక్ష్మీదేవి వెళ్లిపోవడానికి సిద్ధమైంది. సనాతన ధర్మాన్ని కాపాడే ఈ మహాయజ్ఞంలో మీ వంతు సాయాన్ని వీడియో చివర్లో ఉన్న స్కానర్ ద్వారా అందించి భగవంతుని ఆశీస్సులు పొందండి. సుమతి ఆ మట్టిని పవిత్రమైన గంగాజలంతో కడగాలని నిర్ణయించుకుంది. కాని ఆ ఇంట్లో ఉన్న నీళ్లు కూడా ఎందుకో రంగు మారిపోయాయి. బావిలో నీళ్లు తోడితే అందులో బురద వస్తోంది. అయ్యో! ప్రకృతే సహకరించినప్పుడు మనిషి ఎంతటివాడైనా ఏం చేయగలడు? ఎంతటి వేదన! సుమతికి దిక్కుతోచడం లేదు. తన మామగారికి మందులు వేయడానికి కూడా నీళ్లు లేని పరిస్థితి. ఆదిత్య గదిలో నుండి బయటకు వచ్చి పిచ్చివాడిలా కేకలు వేస్తున్నాడు. ఇదంతా మూఢనమ్మకం. ఎవరో కావాలని నా వ్యాపారాన్ని దెబ్బతీస్తున్నారు అని అరుస్తున్నాడు. కాని అతని కళ్లలో కనిపిస్తున్న ఆ నిస్సహాయత అతన్ని వెక్కిరిస్తోంది. తన సొంత తండ్రి ప్రాణాపాయ స్థితిలో ఉంటే కనీసం పట్టించుకోలేనంతగా తన స్వార్థంలో మునిగిపోయాడు. గర్వం మనిషిని ఎంతటి అధఃపతాళానికి తొక్కుతుందో ఆదిత్యను చూస్తే అర్థమవుతోంది. సుమతి మాత్రం పట్టు వదలకుండా ఆ తులసి కోటను మళ్లీ పునర్నిర్మించాలని అనుకుంది. కాని ఆమె దగ్గర ఒక్క పైసా కూడా లేదు. ఆ ఇంట్లోని లాకర్లు అన్నీ జామ్ అయిపోయి తెరుచుకోవడం లేదు. ఆ ఊరిలో ఉన్న పెద్దలు కొందరు రఘురామయ్యను చూడటానికి వచ్చారు. ఆ ఇంటి పరిస్థితి చూసి వారంతా ముక్కున వేలేసుకున్నారు. ఏమిటి రఘురామయ్య, నీ ఇల్లు ఇలా అయిపోయిందేమిటి? నీ తులసి కోట ఏమైపోయింది అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదిత్య వారిని కూడా అవమానపరిచి పంపేశాడు. మీ సలహాలు మాకు అక్కర్లేదు, వెళ్ళండి అని గర్జించాడు. పెద్దల దీవెనలు లేని ఇల్లు, దైవ కటాక్షం లేని జీవితం ఎంత భయంకరంగా ఉంటాయో ఆదిత్యకు త్వరలోనే అనుభవంలోకి రాబోతోంది. ఆ ఊరి పూజారిగారు మాత్రం వెళ్తూ వెళ్తూ సుమతితో ఒక మాట చెప్పారు. అమ్మా, ఆ తులసిమాత ఆగ్రహం చల్లారాలంటే కేవలం పూజలు సరిపోవు. హృదయం నుండి వచ్చే పశ్చాత్తాపం కావాలి. ఆ అపరాధం చేసిన వ్యక్తి స్వయంగా తన తప్పు తెలుసుకోవాలి. అప్పటి వరకు ఈ కష్టాలు తీరవు అని. సుమతికి ఇప్పుడు ఒకటే లక్ష్యం, తన భర్తలో మార్పు తీసుకురావాలి. కాని ఆదిత్య కఠినంగా మారిపోయాడు. ఆ కోట మీద పడిన ఆ వేప కొమ్మను తీయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఆ ఊరి కూలీలు కూడా ఆ ఇంటికి రావడానికి భయపడుతున్నారు. ఆ ఇంట్లో శాపం ఉంది, మేము రాము అని తెగేసి చెప్తున్నారు. ఆదిత్యకు మొదటిసారిగా ఒంటరితనం అంటే ఏమిటో అర్థమవుతోంది. డబ్బు ఉంటే అందరూ వస్తారని నమ్మిన అతనికి ఇప్పుడు ఆ డబ్బు కూడా ఏమీ చేయలేకపోతోంది. రఘురామయ్య కళ్ళు మళ్లీ తెరిచారు. ఈసారి ఆయన చూపులో ఒక తెలియని తీక్షణత ఉంది. తన కొడుకు వైపు చూసి ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ కన్నీళ్లలో ఎంతటి ఆవేదన ఉందో! ఒక తండ్రికి తన కొడుకు పతనాన్ని చూడటం కంటే పెద్ద శిక్ష ఏముంటుంది? ఆ సాయంత్రం అయ్యేసరికి ఆకాశం మళ్లీ రంగు మారింది. రక్తవర్ణంలో ఉన్న ఆకాశం చూస్తుంటే ఏదో పెద్ద ప్రళయం రాబోతోందని అనిపిస్తోంది. ఆదిత్యకు ఒక లీగల్ నోటీసు అందింది. అతని ఇల్లు, ఆస్తి అంతా వేలానికి రాబోతోంది. కేవలం 24 గంటల సమయం మాత్రమే ఉంది. కోట్లు ఉన్న వ్యక్తి ఇప్పుడు రోడ్డు మీద పడబోతున్నాడు. ఆదిత్య కళ్లలో నీళ్లు తిరిగాయి. తను చేసిన తప్పుకు, ఆ తులసి మాతకు జరిగిన అవమానానికి ఇదా శిక్ష? తన అహంకారం తన కుటుంబాన్ని ఇలా బలితీసుకుంటుందా? సుమతి మళ్లీ ఆ కోట దగ్గరకు వెళ్ళింది. ఈసారి ఆమె మనసులో ఒక బలమైన నిర్ణయం ఉంది. ఆదిత్యను ఎలాగైనా ఆ కోట దగ్గరకు తీసుకురావాలని. కాని ఆదిత్య వస్తాడా? తన తప్పును ఒప్పుకుంటాడా? ఆ తులసిమాత మళ్లీ చిగురిస్తుందా? లేక ఆ ఇల్లు శాశ్వతంగా చీకటిలో కలిసిపోతుందా? ఆ సాయంత్రం ఆకాశం రక్తం చిమ్మినట్లు ఎర్రగా మారిపోయింది. ఆ రంగు చూస్తుంటే ప్రకృతి కూడా ఆ ఇంటి మీద ఆగ్రహంతో ఆగిపోతున్నట్లు ఉంది. రఘురామయ్య భవంతి ముఖద్వారం దగ్గర కొన్ని వాహనాలు వచ్చి ఆగాయి. ఆ వాహనాల నుండి దిగిన వ్యక్తుల ముఖాల్లో కనికరం లేదు, కేవలం కర్తవ్య నిర్వహణ మాత్రమే ఉంది.
వారు ప్రభుత్వం నుండి వచ్చిన అధికారులు. ఆదిత్య చేసిన అప్పులు, వ్యాపారంలో వచ్చిన నష్టాల వల్ల ఆ ఇంటిని జప్తు చేయడానికి వారు సిద్ధమయ్యారు. ఆ ఇంటి ప్రతి మూలలోనూ ఒకప్పుడు లక్ష్మీదేవి తాండవించేది. కాని ఈరోజు ఆ గోడల మీద కేవలం భయం, విషాదం మాత్రమే కనిపిస్తున్నాయి. ఆదిత్య నిశ్చేష్టుడై మెట్ల మీద కూర్చున్నాడు. తన తండ్రి సంపాదించిన ఆ వైభవం తన కళ్ల ముందే ముక్కలైపోతుంటే అతను ఏమీ చేయలేకపోతున్నాడు. అయ్యో, ఆ భవంతిలో ఉన్న విలువైన వస్తువులను ఒక్కొక్కటిగా బయటకు తీస్తుంటే ఆదిత్య గుండెల్లో ఎవరో బాకుతో పొడుస్తున్నట్లు అనిపించింది. అతని విలాసవంతమైన జీవితం, ఆ అహంకారం, ఆ దర్పం అన్నీ ఆ అధికారుల చేతిలో ఉన్న కాగితాల ముందు చిన్నబోయాయి. అయ్యా, దయచేసి ఈ ఒక్కరోజు సమయం ఇవ్వండి. మా మామగారి ప్రాణం ప్రమాదంలో ఉంది అని సుమతి ఆ అధికారుల కాళ్లకు మొక్కుతూ వేడుకుంది. కాని వారి హృదయాలు కరగలేదు. మాకు పైనుండి ఆదేశాలు ఉన్నాయి అమ్మా, మేము ఏమీ చేయలేము. మీరు ఈ ఇల్లు ఖాళీ చేయాల్సిందే అని వారు కఠినంగా చెప్పారు. ఆ మాటలు వింటుంటే ఆదిత్యకు తన తప్పు మొదటిసారిగా కళ్ల ముందు కదలాడింది. తను నమ్ముకున్న డబ్బు, అధికారం తనను ఈ క్లిష్ట సమయంలో కాపాడలేకపోతున్నాయి. ఎంతటి వేదన! ఆ ఇల్లాలు సుమతి తన మామగారిని పట్టుకుని ఏడుస్తోంది. రఘురామయ్య ఊపిరితిత్తుల్లో నుండి ఒక రకమైన గురక వస్తోంది. ఆయన ప్రాణం ఆ గాలిలోనే కలిసిపోవడానికి సిద్ధంగా ఉంది. అధికారులు లోపలికి వచ్చి వస్తువుల మీద గుర్తులు పెడుతుంటే వారి దృష్టి ఆ విరిగిపోయిన తులసి కోట మీద పడింది. ఇది పాతది, దీనివల్ల ఉపయోగం లేదు, దీన్ని పడగొట్టేయండి అని ఒక అధికారి తన క్రింద ఉన్న కూలీలకు ఆదేశించాడు. ఆ మాట వినగానే సుమతికి ప్రాణం పోయినంత పనైంది. ఆమె ఆ తులసి కోటను చుట్టుముట్టి, వద్దు, ఇది మా ఇంటి దేవత, దీన్ని తాకనివ్వను అని అరిచింది. ఆమె అరుపులో ఉన్న ఆర్తిని చూసి ఆ కూలీలు కూడా ఒక్క క్షణం ఆగారు. ఆదిత్య అప్పటివరకు మౌనంగా ఉన్నవాడు ఒక్కసారిగా లేచి తన భార్య దగ్గరకు వచ్చాడు. అతని కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. తను చేసిన అపరాధం తన కళ్ల ముందే ఉంది. ఆ తులసి కోటను తను తన్నినప్పుడు, అందులో మద్యం పోసినప్పుడు తను కేవలం ఒక మొక్కను అవమానించానని అనుకున్నాడు. కాని ఇప్పుడు అర్థమవుతోంది, తను ఆ ఇంటి ఆత్మను అవమానించాడని. ఆదిత్య మెల్లగా ఆ కోట దగ్గరకు వెళ్లి మోకాళ్ల మీద కూర్చున్నాడు. అతని చేతులు వణుకుతున్నాయి. ఆ వాడిపోయిన తులసి మొక్కను తాకడానికి అతనికి భయం వేస్తోంది. నేనే ఇదంతా చేశాను అని అతను విలపిస్తూ చెప్పాడు. అతని కన్నీళ్లు ఆ తులసి మాత పాదాల మీద పడుతున్నాయి. కాని ఆశ్చర్యకరంగా ఆదిత్య ఏడుస్తున్న సమయంలోనే ఆ ఇంట్లోని పాడి పశువులు ఒక్కసారిగా నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ గట్టిగా అరిచాయి. ఆ శబ్దం వినగానే ఆ అధికారులు కూడా భయపడి వెనక్కి తగ్గారు. ఆ ఆవరణలో ఉన్న వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఆదిత్య తల ఎత్తి చూశాడు. ఆకాశంలో నల్లని మేఘాలు కమ్ముకున్నాయి. ఉరుములు, మెరుపులు లేకుండానే వర్షం కురవడం మొదలైంది. ఆ వర్షపు చుక్కలు ఆదిత్య మీద, ఆ తులసి కోట మీద పడుతున్నాయి. సుమతి ఆశ్చర్యంగా ఆ దృశ్యాన్ని చూస్తోంది. ఆదిత్య తన చేతులతో ఆ కోట చుట్టూ ఉన్న మట్టిని శుభ్రం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. తన తప్పును తను సరిదిద్దుకోవాలని అనుకుంటున్నాడు. కాని ఆ తల్లి మన్నిస్తుందా? ఆ అపచారం జరిగిన చోట మళ్లీ పవిత్రత వస్తుందా? అయ్యో! ఆదిత్య ఆ మట్టిని తవ్వుతున్నప్పుడు అతని చేతికి ఏదో తగిలింది. అది ఒక చిన్న వెండి పెట్టె. అది ఆ ఇంట్లోని రహస్యమైన నిధి కాదు. అది తరతరాల నమ్మకానికి చిహ్నం. ఆ పెట్టె తెరిచి చూస్తే అందులో కొన్ని పాత నాణాలు, ఒక చిన్న విగ్రహం ఉన్నాయి. రఘురామయ్య తండ్రి ఆ కోటను కట్టేటప్పుడు దాన్ని పవిత్రంగా పూజించి అక్కడ పెట్టారని సుమతికి తెలుసు. ఆదిత్య ఆ విగ్రహాన్ని తీసి తన గుండెలకు హత్తుకున్నాడు. తల్లి, నన్ను క్షమించు. నా వల్ల నా తండ్రికి, నా ఇంటికి ఈ దుస్థితి వచ్చింది అని ఆదిత్య బిగ్గరగా ఏడ్చాడు. అతని ఏడుపులో అహంకారం లేదు, కేవలం పశ్చాత్తాపం మాత్రమే ఉంది. సరిగ్గా అప్పుడే రఘురామయ్య గది నుండి ఒక వింతైన వెలుగు వచ్చింది. ఆ వెలుగు ఆదిత్య కళ్లల్లో పడింది. అధికారులు కూడా ఆ వెలుగును చూసి విస్తుపోయారు.
రఘురామయ్య మంచం మీద నుండి మెల్లగా లేచి కూర్చున్నారు. ఆయన ముఖంలో ఒక రకమైన తేజస్సు కనిపిస్తోంది. కాని ఆయన ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. ఆయన చూపు కేవలం ఆదిత్య వైపు, ఆ తులసి కోట వైపు మాత్రమే ఉంది. ఆదిత్య పరుగున తండ్రి దగ్గరకు వెళ్లాలని చూశాడు, కాని అతని కాళ్లు కదలడం లేదు. ఎవరో తనను ఆ కోట దగ్గరే ఉండమని శాసిస్తున్నట్లు అనిపించింది. ప్రకృతి చేస్తున్న ఈ లీలలు చూస్తుంటే దైవం ఆ ఇంట్లో అడుగుపెట్టిందని అర్థమవుతోంది. కాని విధి వైపరీత్యం ఇంకా ముగియలేదు. ఆ అధికారులు తమ పనిని ఆపలేదు. వర్షం పడినా, వెలుగు వచ్చినా చట్టం చట్టమే, ఈ ఇల్లు మా స్వాధీనం కావాల్సిందే అని వారు ఆదిత్యను బయటకు నెట్టడానికి ప్రయత్నించారు. ఆదిత్య ఆ తులసి కోటను గట్టిగా పట్టుకున్నాడు. ఈ కోటను వదిలి నేను ఎక్కడికి రాను, నన్ను కూడా ఈ మట్టిలోనే కలిపేయండి అని అతను ఆవేదనగా అన్నాడు. ఆదిత్యలో వచ్చిన ఈ మార్పు ఆ ఇంటిని కాపాడుతుందా, లేక ఆదిత్య తన ఆస్తిని, ఇంటిని, చివరకు తన తండ్రిని కూడా కోల్పోవాల్సిందేనా? ఆ వర్షంలో తడిసిపోతున్న ఆ తులసి మొక్క మళ్లీ చిగురిస్తుందా? ఆ అద్భుతం జరగాలంటే ఇంకా ఏం చేయాలి? ఆ రహస్యం రేపటి సూర్యోదయంలోనే తెలుస్తుంది. ఆ వర్షం చుక్కలు ఆదిత్య కళ్ల నుండి కారుతున్న కన్నీళ్లతో పోటీ పడుతున్నాయి. ఆకాశం నుండి కురుస్తున్నది కేవలం నీరు కాదు, ఆ ఇంటి అపరాధాలను కడిగివేస్తున్న గంగాజలంలా ఉంది. ఆదిత్య తన సర్వస్వాన్ని ఆ తులసి కోట ముందు పణంగా పెట్టినట్లుగా అక్కడే పడి ఉన్నాడు. అధికారులు అతన్ని బలవంతంగా లాగడానికి ప్రయత్నిస్తుంటే అతని వేళ్లు ఆ తులసి కోటమట్టిలో కూరుకుపోయాయి. వద్దు, నన్ను ఈ మట్టి నుండి వేరు చేయకండి. ఈ తల్లిని నేను ఎంతో బాధపెట్టాను. ఇప్పుడు ఈమెను వదిలి నేను ఒక్క అడుగు కూడా బయటకు వేయను అని ఆదిత్య అరుస్తున్నాడు. అతని గొంతులో కనిపిస్తున్న ఆ వేదన, ఆ కంఠంలోని ఆర్తిని చూసి అక్కడున్న అధికారులు కూడా ఒక క్షణం వెనక్కి తగ్గారు. అయ్యో, నిన్నటి వరకు విలాసాలకు పెట్టింది పేరుగా ఉన్న ఈ మనిషి ఈరోజు ఇలా మట్టిలో కలిసిపోయి ఏడుస్తుంటే చూడటానికి రెండు కళ్ళు చాలడం లేదు. సుమతి పరుగున లోపలికి వెళ్లి తన మామగారిని పట్టుకుంది. రఘురామయ్య గది నుండి మెల్లగా బయటకు నడుచుకుంటూ వస్తున్నారు. ఆయన అడుగులు తడబడుతున్నాయి, కాని ఆయన చూపులో ఒక వింతైన స్థిరత్వం ఉంది. ఆయన ముఖం మీద అప్పటివరకు ఉన్న ఆ మరణ ఛాయలు మెల్లగా తొలగిపోయి ఒక దివ్యమైన కాంతి కనిపిస్తోంది. ఆయన తన కొడుకు పడుతున్న ఆవేదనను చూస్తున్నారు. ఒక తండ్రిగా తన కొడుకు పతనానికి ఆయన ఎంత బాధపడ్డారో ఇప్పుడు అతనిలో కనిపిస్తున్న ఆ పశ్చాత్తాపానికి అంతే సంతోషిస్తున్నారు. రఘురామయ్య మెల్లగా వానలో తడుస్తూ ఆ తులసి కోట దగ్గరకు వచ్చారు. ఆదిత్య తండ్రి కాళ్లను గట్టిగా పట్టుకున్నాడు. నాన్నగారు, నన్ను క్షమించండి. మీ నమ్మకాన్ని, మన వంశ గౌరవాన్ని, ఈ పవిత్రమైన దేవతను నేను అవమానించాను. ఇప్పుడు రోడ్డు మీద పడే స్థితికి వచ్చాను నాన్నా అని బావురుమన్నాడు. ఎంతటి వేదన! ఆ తండ్రి తన కొడుకు తలమీద చేయి వేశారు. ఆ స్పర్శలో 1000 వేదాల సారం ఉన్నట్లుగా ఆదిత్య ఒక్కసారిగా శాంతించాడు. సరిగ్గా అదే సమయంలో ఆశ్చర్యకరమైన విషయం ఒకటి జరిగింది. ఆదిత్య చేతిలో ఉన్న ఆ పాత విగ్రహం నుండి ఒక వింతైన పరిమళం వెలువడింది. ఆ పరిమళం ఆవరణ అంతా వ్యాపించింది. అంతవరకు నల్లగా వాడిపోయి ఉన్న ఆ తులసి మొక్క కొమ్మల నుండి ఒక చిన్న పచ్చని చిగురు మెల్లగా బయటకు వచ్చింది. అది చూసిన సుమతికి నోట మాట రాలేదు. ప్రకృతి మళ్లీ ప్రాణం పోసుకుంటోంది. ఆ తల్లి ఆదిత్య పశ్చాత్తాపాన్ని స్వీకరించింది అనడానికి అదే సాక్ష్యం. కాని అధికారులు మాత్రం తమ పట్టు వదలడం లేదు. చూడండి ఆదిత్య గారు, మీ ఎమోషన్స్ మాకు అనవసరం. మాకు రావలసిన బాకీలు రానంతవరకు ఈ ఇల్లు మాదే. వెంటనే ఖాళీ చేయండి అని వారు గర్జించారు. అప్పుడే అక్కడికి ఒక పెద్ద కారు వచ్చి ఆగింది. అందులో నుండి దిగిన వ్యక్తిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అతను ఈ ప్రాంతానికి చెందిన ఒక పెద్ద వ్యాపారవేత్త, ఒకప్పుడు రఘురామయ్య దగ్గర పనిచేసిన వ్యక్తి. అతను ముందుకు వచ్చి అధికారులతో మాట్లాడటం మొదలుపెట్టాడు. ఈ ఇంటి బాకీ ఎంత ఉందో నేను చెల్లిస్తాను. రఘురామయ్య గారు నా పాలిట దైవం. ఆయన ఇంటిని జప్తు చేసే అధికారం ఎవరికీ లేదు అని అతను ఒక చెక్కును అధికారులకు అందించాడు.
ఆదిత్యకు ఊపిరి పీల్చుకున్నట్లు అయింది. కాని అతను ఆ డబ్బును చూసి సంతోషపడలేదు. ఎందుకంటే అతనికి ఇప్పుడు అర్థమైంది, ఐశ్వర్యం అనేది బయట ఎక్కడో లేదు, మన ఇంట్లోని పవిత్రతలో, మన పెద్దల ఆశీస్సులలో ఉందని. వర్షం మెల్లగా తగ్గుముఖం పట్టింది. గాలిలో ఒక స్వచ్ఛత కనిపిస్తోంది. ఆదిత్య తన చేతులతో ఆ విరిగిపోయిన తులసి కోటను మళ్లీ సరిచేయడం మొదలుపెట్టాడు. తన సొంత చేతులతో మట్టిని కలిపి సిమెంటు పూసి ఆ కోటను పూర్వవైభవం తీసుకురావాలని అతను నిశ్చయించుకున్నాడు. అధికారులు వెళ్లిపోయారు. ఆ వచ్చిన వ్యక్తి కూడా రఘురామయ్యకు నమస్కరించి వెళ్లిపోయాడు. ఇప్పుడు ఆ ఇంట్లో రఘురామయ్య, ఆదిత్య, సుమతి మాత్రమే ఉన్నారు. ఆ నిశ్శబ్దంలో ఒక గొప్ప పాఠం దాగి ఉంది. ఆదిత్య తన భార్య వైపు చూసి కన్నీళ్లతో క్షమాపణ అడిగాడు. సుమతి, నీ భక్తి ఈ ఇంటిని కాపాడింది. నా అహంకారం మనల్ని వీధుల పాలు చేసేది. కాని నీ ప్రార్థన ఆ తల్లిని మళ్లీ మన ఇంట్లోకి పిలిచింది అని అన్నాడు. అయ్యో, కాని ఆ తులసి కోట దగ్గర జరిగిన ఆ ఒక్క తప్పు వల్ల వచ్చిన నష్టం అంత సులభంగా తీరిపోయేది కాదు. ఆదిత్య వ్యాపారం పోయింది, పేరు పోయింది, గర్వం పోయింది. ఇప్పుడు అతను సున్నా నుండి మొదలు పెట్టాలి. కాని అతనిలో ఒక నమ్మకం ఉంది. ఆ తులసిమాత ఆశీస్సులు ఉంటే మళ్లీ కోట్లు సంపాదించవచ్చు అని అతను నమ్ముతున్నాడు. ఆ రాత్రి వారు ఆ ఇంట్లోనే గడిపారు. కాని అప్పటి వరకు వెలిగిన విద్యుత్ దీపాలు ఏవీ లేవు. కేవలం ఆ తులసి కోట దగ్గర సుమతి వెలిగించిన ఒక చిన్న మట్టి ప్రమిద దీపం మాత్రమే ఆ ఇంటికి వెలుగును ఇస్తోంది. ఆ వెలుగులో ఆదిత్య ముఖం ఎంతో ప్రశాంతంగా కనిపిస్తోంది. మరుసటి రోజు ఉదయం ఆదిత్య నిద్రలేవగానే మొదట చేసిన పని తులసి కోట దగ్గరకు వెళ్లడం. అక్కడ అతను చూసిన దృశ్యం అతన్ని మళ్లీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఆ తులసి మొక్క రాత్రికే రాత్రి నిండుగా పెరిగి కొమ్మలు విచ్చుకుని మళ్లీ ఆ పాత వైభవాన్ని సంతరించుకుంది. గాలికి ఆ తులసి ఆకులు కదులుతుంటే సాక్షాత్తు ఆ మహాలక్ష్మి నవ్వుతున్నట్లు అనిపించింది. కాని ఆదిత్యకు ఒక భయం మాత్రం అలాగే ఉండిపోయింది. ఆ తులసి కోట కింద తను చూసిన ఆ వెండి పెట్టెలోని విగ్రహం రహస్యమేమిటి? తన తండ్రి దాన్ని అక్కడ ఎందుకు దాచారు? అది కేవలం ఒక విగ్రహం మాత్రమేనా, లేక ఈ వంశానికి సంబంధించిన ఏదైనా పెద్ద రహస్యమా? ఆ రహస్యం తెలిసినప్పుడు ఆదిత్య జీవితం మళ్లీ ఏ మలుపు తిరుగుతుంది? ఆఖరి భాగంలో ఆ సత్యం మీ కళ్లను తడి చేయకమానదు. సూర్యోదయపు తొలి కిరణాలు ఆ పునర్నిర్మించిన తులసి కోట మీద పడుతుంటే ఆ వెండి విగ్రహం కోటి సూర్యప్రభలతో వెలిగిపోతోంది. ఆదిత్య ఆ విగ్రహాన్ని తన చేతుల్లో పట్టుకుని నిలబడగా రఘురామయ్య గారు నెమ్మదిగా నడుచుకుంటూ ఆయన దగ్గరకు వచ్చారు. ఆయన కళ్ళు ఆ విగ్రహాన్ని చూడగానే భక్తితో నిండిపోయాయి. చూసావా నాయనా? ఆదిత్య, నువ్వు దేనైతే కేవలం ఒక బొమ్మ అనుకున్నావో, దేనైతే అహంకారంతో తుణీకరించావో, ఆ శక్తే మన వంశాన్ని ఇన్నాళ్లు కాపాడింది అని గంభీరమైన గొంతుతో చెప్పారు. ఆదిత్య కళ్లలో మళ్లీ నీళ్లు తిరిగాయి. తను చేసిన తప్పు ఎంతటి వినాశనానికి దారితీసిందో ఇప్పుడు అతనికి పరిపూర్ణంగా అర్థమైంది. అది కేవలం ఒక విగ్రహం కాదు, తరతరాల నుండి ఆ ఇంట్లో పూజలందుకుంటున్న లక్ష్మీనారాయణుల ప్రతిరూపం. ఆ తులసి కోట అడుగున ఆ విగ్రహం ఉండటం వెనుక ఒక గొప్ప పరమార్థం ఉంది. ఎక్కడైతే తులసి మొక్క కింద దేవచింతన ఉంటుందో అక్కడ దారిద్ర్యం అడుగు పెట్టలేదని పెద్దల మాట. అయ్యో, ఎంతటి సత్యం! ఆదిత్య చేసిన ఆ ఒక్క అపచారం వల్ల ఆ శక్తి ఆ ఇంటిని వదిలి వెళ్లడానికి సిద్ధమైంది. అందుకే ఆస్తి కరిగిపోయింది, ఆరోగ్యం దెబ్బతిన్నది, గౌరవం మంటగలిసింది. తులసి మొక్క దగ్గర ఎప్పుడు కూడా అపవిత్రంగా ఉండకూడదని, మద్యం సేవించి కాని, ఎంగిలి చేతులతో కాని, చెప్పులు వేసుకుని కాని ఆ పవిత్ర స్థలాన్ని తాకకూడదని ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఆదిత్య ఆ రోజు చేసిన ఆ పొరపాటు అతని కోట్లను బూడిద చేసింది. కాని పశ్చాత్తాపం అనే అగ్నిలో అతని అహంకారం కాలిపోయినప్పుడు ఆ తల్లి మళ్లీ కరుణించింది. సుమతి పట్టువస్త్రాలు ధరించి మంగళ హారతి పళ్లేన్ని పట్టుకుని అక్కడికి వచ్చింది. ఆమె ముఖంలో ఒక వింతైన ప్రశాంతత కనిపిస్తోంది. తన భర్తలో వచ్చిన మార్పు, తన ఇంటికి తిరిగి వచ్చిన ఆ కళ ఆమెను పరవశింపజేస్తోంది.
రఘురామయ్య గారు ఆదిత్యతో ఆ విగ్రహాన్ని మళ్లీ ఆ తులసి కోటలో ప్రతిష్ఠింపజేశారు. నాయనా, సంపద అంటే బ్యాంకులో ఉండే డబ్బు కాదు, అది మన ఆచారాల్లో ఉంటుంది, మనం ఇచ్చే గౌరవంలో ఉంటుంది. ఏ ఇంట్లో అయితే తులసి కోట కళకళలాడుతూ ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్వయంగా నివసిస్తుంది. ఏ రోజైతే మనం దైవాన్ని విస్మరిస్తామో ఆ రోజే మనం రోడ్డు మీద పడతాము అని ఆయన చెప్పిన మాటలు ఆదిత్య హృదయంలో బలంగా నాటుకున్నాయి. ఆదిత్య ఇప్పుడు పాత ఆదిత్య కాదు. అతనిలో ఒక వినయం, ఒక భక్తి చోటు చేసుకున్నాయి. తను కోల్పోయిన ఆస్తిని మళ్లీ సంపాదించగలనే నమ్మకం అతనిలో ఉంది. కాని ఈసారి ఆ సంపదకు పునాది అహంకారం కాదు, ధర్మం అని అతను గ్రహించాడు. సనాతన ధర్మాన్ని కాపాడే ఈ మహాయజ్ఞంలో మీ వంతు సాయాన్ని వీడియో చివర్లో ఉన్న స్కానర్ ద్వారా అందించి భగవంతుని ఆశీస్సులు పొందాలని మరోసారి కోరుకుంటున్నాను. ఎంతటి మాయ! ఒక్క రోజులోనే జీవితం తలకిందులే మళ్లీ నిలబడింది. ఇది కేవలం ఆ తులసి మాత మహిమే. ఆదిత్య ఆ రోజు నుండి ప్రతిరోజూ ఉదయాన్నే నిద్రలేచి తులసి కోటను శుభ్రం చేసి దీపారాధన చేయడం అలవాటు చేసుకున్నాడు. ఆశ్చర్యకరంగా అతని వ్యాపారాలు మళ్లీ పుంజుకోవడం మొదలైంది. కాలిపోయిన గోడౌన్ నుండి కొన్ని విలువైన వస్తువులు క్షేమంగా బయటపడ్డాయి. ఇన్సూరెన్స్ డబ్బులు సకాలంలో అందాయి. ఇవన్నీ కాకతాళీయం అని అనుకోవడానికి వీలు లేదు. ఎక్కడైతే మనసు శుద్ధిగా ఉంటుందో అక్కడ ప్రకృతి కూడా సహకరిస్తుంది. ఆ ఇంటి ఆవరణ మళ్లీ పచ్చని చెట్లతో, పక్షుల కిలకిల రావాలతో నిండిపోయింది. రఘురామయ్య గారి ఆరోగ్యం కూడా అద్భుతంగా మెరుగుపడింది. ఆయన ఇప్పుడు తన మనవడితో కలిసి ఆ తులసి కోట చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. భక్తులారా, మీ ఇంట్లో కూడా తులసి మొక్క ఉంటే దాన్ని కేవలం ఒక మొక్కగా చూడకండి. అది మీ ఇంటిని కాపాడే కవచం. పొరపాటును కూడా ఆ మొక్క దగ్గర ఎంగిలి పదార్థాలు వేయకండి, అపవిత్రంగా వెళ్లకండి. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో దీపం వెలిగించడం మర్చిపోకండి. ఆదిత్య చేసిన తప్పు మీరు చేయకండి. సంపద ఉన్నప్పుడు గర్వపడటం, లేనప్పుడు కుంగిపోవడం మనిషి నైజం. కాని ఈ రెండింటికి అతీతంగా దైవ కృపను నమ్ముకున్నవాడు ఎప్పటికీ ఓడిపోడు. ఆదిత్య జీవితం మనందరికీ ఒక పాఠం. కోట్ల రూపాయలు ఉన్నా దైవ కటాక్షం లేకపోతే అవి కాలిపోయే కాగితాలే. అదే భగవంతుని ఆశీస్సులు ఉంటే మట్టి నుండి కూడా మణికాంతులను సృష్టించవచ్చు. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని గ్రహించి మీ జీవితాలను ధన్యం చేసుకోండి. ఆ రఘురామయ్య భవంతి ఇప్పుడు ఒక ఆధ్యాత్మిక కేంద్రంలా మారిపోయింది. ఊరి జనం కూడా వచ్చి ఆ తులసి కోటను దర్శించుకుంటున్నారు. ఆదిత్య తన సంపాదనలో కొంత భాగాన్ని ధర్మ కార్యాలకు ఉపయోగిస్తున్నాడు. అహంకారం పోయిన చోట ఆనందం వెల్లివిరుస్తుందని ఆ ఇంటిని చూస్తే అర్థమవుతుంది. సుమతి కళ్లలో ఇప్పుడు కన్నీళ్లు లేవు, కేవలం కృతజ్ఞత మాత్రమే ఉంది. ఆ తులసి మాత గాలికి ఆగుతూ ఆ ఇంటిని దీవిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఈ కథ విన్న ప్రతి ఒక్కరికీ ఆ తల్లి ఆశీస్సులు లభించాలని, మీ ఇల్లు సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. గుర్తుంచుకోండి, దైవం మనలోనే ఉంటుంది, కాని దాన్ని మనం గుర్తించే వరకు అది మనకు అందదు. తులసి మొక్క సాక్షిగా జరిగిన ఈ వింతను మీ గుండెల్లో భద్రపరుచుకోండి. ఈ ఆధ్యాత్మిక ప్రయాణం ఇక్కడితో ముగిసిపోయింది. స్వస్తి.